నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో మనం వెరికోజ్ వెయిన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. దీనికి గల కారణాల్ని, ట్రీట్మెంట్ విధానాల్ని తెలియచేయడానికి వెరికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ అలాగే జనరల్ సర్జన్ ఎవిస్ హాస్పిటల్ నుండి డాక్టర్ అవినాష్ చిలుకూరు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హాయ్ అవినాష్ గారు. నమస్కారం అండి. ముందుగా టీవీ9 ప్రేక్షకులకు నమస్కారం. అవినాష్ గారు, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ప్రతి ముగ్గురులో ఒకరు వెరికోజ్ వెయిన్స్తో బాధపడుతున్నారు. అయితే వాళ్ళకున్నది వెరికోజ్ వెయిన్సా లేక ఇతర ఏదైనా చర్మ వ్యాధా, లేక ఇలా వెరికోజ్ వెయిన్స్లా కనిపించే లైన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి బాడీ పైన, ఏంటి ఆ డిఫరెన్స్ అనేది ఎలా తెలుసుకోవాలి? ముందుగా మనం గ్రహించాల్సింది ఏంటంటేనండి, వెరికోజ్ వెయిన్స్ అనేవి స్టేజ్లు బట్టి సిమ్టమ్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. సో మీరు ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నారు కదా, వాటిని మనం స్పైడర్ వెయిన్స్ అంటాం అనమాట. ఎర్లీ స్టేజెస్. ఈ స్పైడర్ వెయిన్స్ అనేవి చాలామంది కేవలం అదొక కాస్మెటిక్ సమస్యలా భావిస్తూ ఉంటారు, కానీ నిజానికి అది లోపలున్న ఒక వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే ఈ వెయిన్స్ అంటే సిర్లు, తెలుగులో సిర్లు అంటూ ఉంటాము. ఇదంతా కూడా సింపుల్గా అర్థం కావడానికి చెప్పాలంటే మనకు పైప్స్, వాల్వ్స్, పంపు అంటాం అర్థం కావడానికి. ఈ సిర్లు అనేవి పైప్స్ మన శరీరంలో చెడు రక్తాన్ని, శరీరంలో ప్రతి పార్ట్ నుంచి గుండెకి, ఊపిరితిత్తులకి ఈ చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి అన్నమాట. ఈ పైప్స్లో మనకు వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ అనేవి ఒకటే డైరెక్షన్లో రక్తాన్ని పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే మన కాళ్ళల్లో పిక్కలు అంటే కాఫ్ మజిల్ అనేది ఒక రెండో గుండెలాగా యాక్ట్ చేసి చెడు రక్తాన్ని కంప్రెస్ చేయడం వల్ల ఈ పైప్స్ ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ సిర్లు అనేవి ఉంటాయో ఇవి చర్మానికి దగ్గరగాను లోతుగాను ఉంటాయి. సో ఈ దగ్గరగా ఉండే సిరులకి, లోతుగా ఉండే సిరులకు కూడా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. సో ఏమవుతుందంటే ఈ వాల్వ్స్ అనేవి సిరుల్లో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అలాగే ఈ లోతుగా ఉండే సిరుల నుంచి దగ్గరగా ఉండే సిరులకి కనెక్షన్స్లో ఉన్న వాల్వ్స్ పనిచేయకపోవడం వల్ల చెడు రక్తం అంతా కూడా పూర్తిగా పైకి వెళ్లకుండా, అంటే పైకి వెళ్ళాలన్నమాట, ఒక జంక్షన్ ఉంటుంది, వెళ్లకుండా తిరిగి రిటర్న్ కొంత శాతం అనేది కాలల్లో నిలువ ఉండిపోతుంది. అలా ఎప్పుడైతే నిలువ ఉండిపోతుందో మనకు లావుగా బయట కనిపిస్తూ ఉంటాయి, వారికోస్ వెయిన్స్ అంటాం. అలా అని చెప్పి బయట కనిపిస్తేనే వారికోజ్ వెయిన్స్ పాముల్లాగా లేకపోతే సన్న తీగల్లాగా కనిపిస్తేనే వారికోజ్ ఉన్నట్టు కాదండి. కొంతమంది శరీరతత్వం రీత్యా బయట క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, కొంతమంది కనిపించవు. హవెవర్ దీనివల్ల వచ్చే లక్షణాలు అన్నీ కూడా ఇద్దరిలో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఇందాక చెప్పినట్టు సన్నగా కనిపిస్తూ ఉంటాయి, వాటిల్నే మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. సో యూజువల్గా కాస్మెటిక్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు చాలామంది. హవెవర్ అండర్లయింగ్ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. స్టేజ్ 2కి వచ్చేసరికి ఈ సిర్లు లావుగా బయటకు కనిపించడం, స్టేజ్ 3కి వచ్చేసరికి మనకేమవుతుందంటే బయటకు లావుగా కనిపిస్తుంటాయి, అలానే కాళ్ళు వాపులు రావడం, వీటితో పాటు వెరికోజ్ వెయిన్స్ లక్షణాలతో పాటు ఉంటాయన్నమాట. అంటే ఏంటవి? కాళ్ళు సాయంత్రం అయ్యేసరికి బరువు ఎక్కడం, కొంతవరకు తిమ్మిర్లు రావడం, కొంతవరకు సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడం, అలాగే నిద్రపోతున్నప్పుడు ఒకలాంటి బరువైన ఫీలింగ్ రావడం, ఒకలాంటి రెస్ట్లెస్నెస్ అనమాట. కొన్నిసార్లు ఈ పిక్కలు కూడా పట్టేయడం అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా వెరికోజ్ వెయిన్స్ లక్షణాలు. వీటితో పాటు మనకు బయట కనిపిస్తూ ఉంటాయి. స్టేజ్ 3 వరకు కాలు వాపులతో పాటు సిర్లు లావుగా కనిపించడం. అలాగే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటేనండి, మనకి ఈ చెడు రక్తంలో హీమోసిడ్రిన్ అనేది ఉంటుంది. అది బయటకు వచ్చేసి మనకు చర్మం కింద ఉన్న కొవ్వు భాగంలో డిపాజిట్ అవ్వడం వల్ల చర్మం అనేది నలుపు రావడం, చర్మం కింద కొవ్వు భాగం కూడా గట్టి పడిపోవడం అనేది అవుతూ ఉంటుంది. దాన్నే మనం స్టేజ్ 4 లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చర్మం అనేది డ్రైగా ఉండడం, అలాగే దురదలు పుట్టడం, వీనస్ ఎగ్జిమా అంటాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, దురదలు వచ్చినప్పుడు గోకేస్తూ ఉంటారు. అప్పుడు దానివల్ల లేకపోతే చిన్నపాటి దెబ్బలు తగిలినా కూడా ఎక్కువ శాతం చెడు రక్తం అలానే ఉండడం వల్ల, ఫ్లో అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆ పుండు మానడానికి చాలా రోజులు పడుతుంది. సో కొన్ని రోజులకి పుండు అనేది వచ్చి మానితే స్టేజ్ 5 హీల్డ్ అల్సర్ అంటాం. అలానే మానకుండా ఎప్పుడైతే ఇది ఏళ్ల తరబడి ఉంటుందో క్రానిక్ అల్సర్, క్రానిక్ వీనస్ అల్సర్ అంటాము, ఆర్ యాక్టివ్ అల్సర్ స్టేజ్ 6 అంటాం. ఇవన్నీ కూడా స్టేజెస్ బట్టి మనకు వచ్చే స్కిన్ చేంజెస్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు చర్మం మీద ఇలా కలర్ అనేది నల్లగా కాల్చేసినట్టు, ఒక కట్టెల పొయ్యిలో కట్టుపెట్టి కాల్చి తీస్తే ఎలా నల్లగా అవుతుందో అలా ఉండి దాంతోపాటు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అండర్లయింగ్ వీనస్ డిసార్డర్, క్రానిక్ వీనస్ హైపర్ టెన్షన్ ఆర్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటూ ఉంటాం అనమాట. అసలు ఏంటండి కారణం ఇది రావడానికి? ఇప్పుడు దీనికి రావడానికి కారణాలు అంటే చాలా ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు ఇందాక చెప్పినట్టు ఈ వాల్వ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం, వెయిన్ వాల్స్ అనేది ఎలాస్టిసిటీ అనేది చేంజ్ అవ్వడం వల్ల. సో దీనికి రావడానికి కారణాలు హెరిడిటరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే
మనకు ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న తాతకు కానివ్వండి, నాన్నకు కానివ్వండి, మేనమామకు కానివ్వండి, ఇలా ఉంటే మనకు జెనెటిక్ కాజెస్ వల్ల రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. లెట్ ఇట్ బి ఆఫీస్ స్టాండింగ్ జాబ్స్ కానివ్వండి, సిట్టింగ్ జాబ్స్ కానివ్వండి, వీటిల్లో అంతా కూడా ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే నిల్చున్నా కూర్చున్నా మన కాళ్ళు అనేవి కిందకే ఫేస్ చేస్తూ ఉంటాయి. గ్రావిటీ అనేది మనకు కిందకు ఉంటుంది. సో మంచి రక్తం అనేది గుండెల నుంచి కిందకి రావాలి అంటే గ్రావిటీతో పాటు ఈజీగా వస్తుంది. కానీ చెడు రక్తం అనేది గ్రావిటీకి అగెయిన్స్ట్గా పైన గుండె వరకు వెళ్ళాలి అంటే ఏదో ఒక శక్తి గ్రావిటీని ఓవర్కమ్ చేసి పంపించాలి. ఆ ఎనర్జీ అంతా కూడా మన కాఫ్ మజిల్ అనేది, అంటే కాలు పిక్కలు అనేవి మనకు ఎక్కువసేపు నిల్చున్నప్పుడు నడవడం వల్ల కానివ్వండి, కూర్చున్నప్పుడు లేచి నిల్చోవడం వల్ల కానీ కొంతవరకు కంట్రాక్ట్ రిలాక్స్ అయ్యి బ్లడ్ ఫ్లోని పైకి పంపిస్తుంది అనమాట. సో ఎక్కువసేపు నిల్చొని కూర్చున్నా కూడా ఈ పూలింగ్ ఆఫ్ బ్లడ్ అయిపోయి దానివల్ల కొంతవరకు వెయిన్ వాల్స్ మీద పడడం వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. అలానే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల, ఎట్ ది సేమ్ టైం స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ వారికోస్ వెయిన్స్. అలానే మనకు లేడీస్లో ఎక్కువగా మనకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ కూడా మనకు ఈ వెయిన్ వాల్స్ ఎలాస్టిసిటీ అనేది తగ్గడం వల్ల ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, వయసు పెరుగుతూ ఉండే కొద్దీ ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే లేడీస్లో మెనోపాజ్ ఏజ్ గ్రూప్, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, మెనోపాజ్ ఏజ్ గ్రూప్ దగ్గరలో ఉన్న వాళ్ళకి కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇందాక స్పైడర్ వెయిన్స్ అన్నారు కదా, ఇవి పెరగకుండా ఎటువంటి నొప్పి లేకుండా దానివల్ల అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే లైట్ తీసుకోవచ్చా, లేకపోతే దానికి కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం? లైట్ తీసుకోవచ్చా అంటే ఇనీషియలీ ప్రాబబ్లీ కొంతమందికి ఏంటంటేనండి సిమ్టమ్స్ అనేవి ఉండవు, కానీ చిన్నగా స్పైడర్ వెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఈ వెరికోజ్ వెయిన్స్ కాలంలో వేరే కారణాల వల్ల నొప్పి ఉండడం వల్ల కూడా అంతా కూడా ఈ స్పైడర్ వెయిన్స్ వల్ల నొప్పి అనుకుంటూ ఉంటారు. కానీ తీవ్రత అంతగా ఉండకపోవచ్చు. సో అలా తీవ్రత ఎక్కువ లేనప్పుడు యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ కాస్మెటిక్ ఇష్యూ. సో హవెవర్ అలా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఎప్పటికప్పుడు ఎంతవరకు పెరుగుతున్నాయి, సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, కాళ్ళు పిక్కలు పట్టేయడం, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో వచ్చినాటివి పెరగకుండా ఉండడానికి అంటే కొంతవరకు మెడికేషన్ ప్లేస్ అ మినిమల్ రోల్ నా ప్రకారం. సో ఈ మెడికేషన్ వల్ల సిమ్టమ్స్ అనేవి కాళ్ళు వాపులు ఉన్నా కానివ్వండి, లేకపోతే మనకు ఈ బ్లడ్ ఫ్లో అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం దీనికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా అంటే స్టాకింగ్స్ అనేది అంటూ ఉంటాం. సింపుల్గా అర్థం కావడానికి సాక్స్లు అని చెప్తాం. ఈ స్టాకింగ్స్ అనేవి వేసుకోవడం వల్ల ఈ కాలు పిక్కలు లోపల ప్రెషర్ వల్ల ఒత్తుకొని రక్తం అనేది ఫ్రీగా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. హవెవర్ గ్రహించాల్సింది ఏంటంటే ఇది ఒక తాత్కాలిక పరిష్కారం. అంటే వేసుకున్నంతసేపు రిలీఫ్ అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లం కొంతవరకు ట్రీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. హవెవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పేషెంట్ కండిషన్, వచ్చిన కండిషన్ ఏంటి, పేషెంట్ ఏజ్ ఏంటి, పేషెంట్కున్న సిమ్టమ్స్ ఏంటి, అంటే ఎంత తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో కొంతమందికి పెద్దగా నొప్పులు ఉండకపోవచ్చు, కొంతమందికి ఎక్కువగా నొప్పులు ఉంటాయి. అలానే వాళ్ళు చేసుకునే పని కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పుండున్న వాళ్ళకి వాళ్ళు చేసుకునే పని కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేస్తే కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఈ స్టాకింగ్స్ అనేది ఇట్ ఈస్ ఎ టెంపరరీ సొల్యూషన్. అది కూడా యంగ్ ఏజ్ గ్రూప్ ఇనీషియల్ స్టేజెస్ అంటే తీవ్రత తక్కువ ఉన్నప్పుడు వాడితే పెరగకుండా ఖచ్చితంగా ఆపగలుగుతాం. హవెవర్ దాన్ని వాడాల్సిన రీతిలో వాడాలి. ఇందాక చెప్పినట్టు మనం రోజుకి రాత్రి ఒక 9 గంటలు పడుకున్నా కానీ రోజుకి ఒక 15-16 గంటలు యాక్టివ్గా నిల్చోనో కూర్చొనో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. సో ఈ స్టాకింగ్స్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎక్కువసేపు నిల్చొని ఎక్కువసేపు కూర్చొని పనులు చేసుకుంటున్నంతసేపు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వాడితే పెరగకుండా ఆపగలుగుతాం. బట్ ఎంతవరకు ప్రాక్టికల్గా వాడగలుగుతాం? 14 to 15 hours a day వాడడం అంటే పేషెంట్ యంగ్గా ఉంటే ప్రాబబ్లీ కాంప్లైన్స్ అనేది బాగుంటుంది. అదే ఎల్డర్లీ పేషెంట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటేనండి ఈ స్టాకింగ్స్ అనేవి కూడా చాలా టైట్గా ఉంటాయి. వాళ్ళంతటా వాళ్ళు వేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇంకొకరు తీసేటప్పుడు ఇంకొకరు హెల్ప్ కావాలి. సో కొంతమందికి తీవ్రత అనేది పెరిగినప్పుడు స్కిన్ కలర్ చేంజెస్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు స్కిన్ ఎప్పుడైతే మారుతుందో ఈ స్టాకింగ్స్ అనేది వేసి తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు అక్కడ లేని పుండు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట.
అవినాష్ గారు, చాలా మంది కాళ్ళల్లో సిరలు పైకి కనిపిస్తున్నాయని తెలుసు, కాళ్ళల్లో మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సంశయిస్తూ ఉంటారు. ఎందుకంటే అది వెరికోజ్ వెయిన్స్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు, ఆపరేషన్ అంటారు, ఇలా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ నిజంగా వ్యాధి ఉండి ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ సిమ్టమ్స్తో పాటు మనకు స్కిన్ కలర్ చేంజెస్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది గ్రహించినప్పుడు లేట్ అయితే చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక్కసారి ఈ స్టేజ్ 4 ఎంటర్ అవుతారో అక్కడి నుంచి ఇది ఫాస్ట్గా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్తో పాటు జస్ట్ కేవలం సిమ్టమ్స్ ఉండడం, అలాగే సన్నగా సిర్లు కనిపిస్తున్నా కానీ ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది చేర్చుకున్న తర్వాత మనం డాప్లర్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ చేస్తాము. దాన్ని బట్టి ఈ సిరి పరిమాణం ఎంత ఉంది, ఇన్కాంపిటెన్స్ ఉందా లేదా, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. హవెవర్ ఒక్కసారి రంగు మారుతుంది అని తెలిసాక డీలే చేయకుండా వచ్చి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది రేపన్న రోజు తీవ్రత పెరిగి లాస్ట్కి మీరు చేసుకునే పని మీద కూడా ఎఫెక్ట్ చేసేంత స్టేజ్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అల్టిమేట్గా ఈ పుండ్లు అనే స్టేజ్కి ఎప్పుడైతే వెళ్తుందో మనం రోజు చేసుకునే పని మీద కూడా అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఎక్కువగా మేము ఇలాగా 2 టైర్ 3 టైర్ ప్లేసెస్లో చాలామంది పేషెంట్స్ ఎన్నో ఏళ్ళ నుంచి సఫర్ అవుతూ ఈరోజు చేసుకునే పని చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే నెగ్లెక్ట్ అయితే ఖచ్చితంగా చేయకండి. ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే పెరగకుండా ఆపగలుగుతాము. అలానే స్టేజ్ పెరిగే కొద్దీ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. వీటి నిర్ధారణ ఏ పరీక్షల ద్వారా చేస్తారు? అలాగే ఆ వెయిన్స్ యొక్క పరిమాణం ఎంత ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని నిర్ధారించే పరికరాలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. ముందుగా మనం చేసేది ఏంటంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ అనేది తీసుకుంటాం. అంటే ఆయన కంప్లైంట్స్ కానివ్వండి, సిమ్టమ్స్ కానివ్వండి అడగడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అయిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఒకసారి చేసిన తర్వాత మనం స్క్రీనింగ్ వీనస్ డాప్లర్ అనేది ఒక చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకు ఆ సిరి పరిమాణం ఎంత ఉంది, వెయిన్ డయామీటర్ ఎంత ఉంది, అట్లానే ఈ ఎస్ఎఫ్జే అంటే సఫనోఫీమోరల్ జంక్షన్ అంటూ ఉంటాము, అలానే ఎస్పీజే సఫనోపాప్లిటియల్ జంక్షన్ అంటూ ఉంటాము. ఇన్కాంపిటెన్సీ ఉందా అంటే రక్తం అనేది సరిగ్గా వెళ్లకుండా తిరిగి వస్తుందా, రావట్లేదు. అలాగే ముందుగా చెప్పినట్టు ఈ లోతుగా ఉండే సిరులకి దగ్గరగా ఉండే సిరులకి కనెక్షన్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఇన్కాంపిటెన్సీ ఉండడం వల్ల కూడా రక్తం వస్తూ ఉంటుంది. దాన్నే మనం పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అంటూ ఉంటాం. ఇవన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి పేషెంట్ సిమ్టమ్స్ ఏమున్నాయి స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే మనకు చర్మం పైన కనిపిస్తున్న సన్న సన్న సిర్లు స్పైడర్ వెయిన్స్ కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయండి. సో దానివల్ల వాళ్ళ సోషల్ లైఫ్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ సోషల్ ఫోబియా అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏంటి ఇది ఇలా కనిపిస్తున్నాయని చాలామంది క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మెంటలీ కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మనం చిన్న ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. క్లాక్స్ అంటాము, స్పెషల్ వెయిన్ వ్యూవర్ అని ఉంటుంది అనమాట. చాలా అడ్వాన్స్డ్ ఇట్స్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్. సో ఆ స్పెషల్ లైట్ వేయడం వల్ల మనకి ఈ వెయిన్స్ అన్నీ కూడా దానికి సప్లై చేస్తున్న పెద్ద వెయిన్ ఏంటి, ఆ వెయిన్కి ట్రీట్ చేస్తే ఈ చిన్న చిన్న వెయిన్స్ అనేవి కూడా డిసపియర్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వారికోజ్ వెయిన్స్ నిర్ధారణ చేయడానికి యూజ్ చేసే టెస్టులు కానివ్వండి. కానీ అవినాష్ గారు, ఈ క్లాక్స్ చికిత్స ఎందుకని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు ఇండియాలో? ఎస్ మేడం, ముందుగా క్లాక్స్ అంటే క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లీరోథెరపీ. క్రయో అంటే కోల్డ్, ఓకే. సో ఒక చిన్న కోల్డ్ బ్లోవర్ మెషిన్ ద్వారా చల్లగాలి, ఆల్మోస్ట్ చాలా తక్కువ టెంపరేచర్ అనమాట, ఎంత చల్లగా ఉంటుందంటే మనకు స్పర్శ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఆ కోల్డ్ ఎయిర్ బ్లో చేస్తూ చిన్నపాటి లేజర్, ఒక స్కిన్ పైన మనం ఒక లేజర్ యూస్ చేసి మనం ఆ చిన్న చిన్న వెయిన్స్ని షూట్ చేయడం వల్ల కొంతవరకు ఆ వెయిన్స్ అనేవి కూడా డిస్ట్రాయ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం క్రయో స్క్లీరోథెరపీ అంటాము. చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తామండి. ఈ స్పెషల్ వెయిన్ వ్యూవర్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు ఆ సన్న సన్న వెయిన్స్కి కూడా, అంటే కంటికి కనిపించిన వెయిన్స్ని కూడా మనం ఆ వెయిన్ వ్యూవర్ యూస్ చేసి చిన్న చిన్న మైక్రో స్క్లీరోథెరపీ ఇస్తూ ఉంటాము. అట్ ది సేమ్ టైం ఈ కోల్డ్ ఎయిర్ అనేది బ్లో చేస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకున్న స్పైడర్ వెయిన్స్ అన్నీ కూడా చాలా మటుకు వెంటనే డిసపియర్ అవుతాయి. ఇంకొన్ని ఫర్దర్ సిట్టింగ్స్ వల్ల కూడా ఉన్న స్పైడర్ వెయిన్స్ అంతా కూడా తగ్గుతుంది. కాకపోతే ఇది ఎక్విప్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అండి. మన దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ క్లాక్స్ ఇన్ సౌత్ ఇండియా. సో ఈ ఎక్విప్మెంట్ అనేది కూడా బ్రెజిల్ నుంచి తెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్విప్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అండి. అందుకనే మనకు ఇండియాలో ఎక్కువ సెంటర్స్ అనేవి కూడా లేవండి క్లాక్స్కి. అయితే అవినాష్ గారు, ఈ వెరికోజ్ వెయిన్స్ చికిత్స లేట్ చేసినట్లయితే చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని, నిజమేనా అది?
చూపించడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయండి. అంటే హవెవర్ ఇట్ ఈస్ అ వెరీ రేర్ కాంప్లికేషన్. దాన్నే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటూ ఉంటాము. మనకు శరీరంలో రక్తం అనేది ఎప్పుడైతే నిలువ ఉంటుందో మనకు గడ్డ కట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ గడ్డ అనేది అదే భాగంలో అబ్స్ట్రక్ట్ చేసిందంటే మన కాలు సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యి కాలు విపరీతమైన వాపు రావడం, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్లాట్ అనేది సర్క్యులేషన్లో పైకి వెళ్ళి గుండెకి, ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో అడ్డుపడితే ఓవరాల్గా మనకు లంగ్స్ మీద, ఊపిరితిత్తుల మీద, అలాగే గుండె మీద ప్రభావం చూపించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇది ఒక రేర్ ఫినామినన్. వెరికోజ్ ఉన్న ప్రతి ఒక్కరికి అవుతుందని కాదండి. ఏంటి అంటే బట్ ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు అనేది ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయలేమండి. ఆఫ్ లేట్ ఈ నంబర్ అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కూడా దీనికి సర్జరీ చేయొచ్చు అంటారా? ముందుగా చెప్పాలంటే ఇది సర్జరీ అని చెప్పడం కంటేనండి ఇది ఒక మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్ అని చెప్పచ్చు మనం. సో ఖచ్చితంగా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కెన్ డెఫినెట్లీ డూ ద మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల కానివ్వండి, ఆ టెక్నాలజీ పెరగడం వల్ల కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఓపెన్ సర్జరీస్ అవుతూ ఉన్నాయి. మనకు ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరికి రీచ్ అవ్వలేని పరిస్థితి ఉన్నా కూడా మనకు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సింపుల్ మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్ అంటే ఒక చిన్న సూది లాంటిది పరికరం వాడి ఆ పైన ఇప్పుడు బ్రెయిన్లో కాయిలింగ్ కానివ్వండి, బ్లీడ్స్ అయినా కానివ్వండి, ఇట్లా హెడ్ టు టో చాలా విషయాలు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఖచ్చితంగా చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్స్ అనేది దే ఆర్ వెరీ గుడ్ విత్ దట్. మీరు ఇందాక చెప్పిన క్లాట్స్ ట్రీట్మెంట్ ఉంది కదా, ఇది సామాన్యులు కూడా అఫోర్డ్ చేయగలరా? డెఫినెట్లీ అండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ విత్ ఇన్ ద అఫోర్డబుల్ లిమిట్స్ అండ్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ టు మేక్ ఇట్ రియలీ అఫోర్డబుల్ ఫర్ ద కామన్ పీపుల్. ఓకే. అండ్ ఈ కలర్ డాప్లర్ స్క్రీనింగ్ రండి మా దగ్గరికి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తామంటున్నారు. యాక్చువల్గా అది మనం చేయించుకోవాలంటే ఐ థింక్ 4-5,000 రూపీస్ అవుతుంది. కానీ ఎలా మరి మీరు అందరికీ ఉచితంగా అంటున్నారు? ఇప్పుడు మీరు చూసినట్టయితేనండి మాకు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. చాలామంది చాలా దూరం ప్లేసుల నుంచి వస్తూ ఉంటారు. సో మార్నింగ్ 6 o'clockకి బస్ ఎక్కి 4-5 hours ట్రావెల్ చేసి మేము చూసే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వచ్చిన పేషెంట్ చాలా ఇబ్బంది పడి దూరం నుంచి వస్తూ ఉంటాడు. అలాంటప్పుడు పేషెంట్కి ఒక డాప్లర్ చేయించుకొని రమ్మని చెప్పి సజెస్ట్ చేసి ఆ పేషెంట్ బయటకు వెళ్ళి డాప్లర్ కోసం 4,000-5,000 ఖర్చు పెట్టుకొని మళ్ళీ 1.5 hour టర్న్ అరౌండ్ టైం అనేది కూడా పెరిగి ఇదంతా కూడా ఎకనామిక్ బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ అది కాకుండా పేషెంట్స్ ఈ ప్రైస్ చూసే టెస్ట్కి వెళ్ళకుండా చాలా మంది ఆగిపోతున్నారు. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను, అదేంటంటేనండి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ద డిజీజ్ షుడ్ నాట్ స్టాప్ ద పేషెంట్ ఫ్రమ్ గెటింగ్ ద ట్రీట్మెంట్ అంటే ఆ ట్రీట్మెంట్ అనేది చేయించుకునే ముందు టెస్టులకే పేషెంట్ భయపడిపోకూడదు. అవును. సో అలా అవ్వకూడదని చెప్పి మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి పేషెంట్కి ఉచితంగా డాప్లర్ స్క్రీనింగ్ అనేది చేసి మనం వీలైతే పేషెంట్ స్టేజ్ పట్టి సిమ్టమ్స్ పట్టి అదే రోజు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకొని సాయంత్రానికి వెళ్ళిపోయేటట్టు మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఉంటామండి. సో ఆ విధంగా పేషెంట్కి ఎకనామిక్ బర్డెన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దట్స్ అ రియలీ గుడ్ గెస్చర్ ఫర్ ద ఇన్స్టిట్యూట్. అయితే చాలా మంది దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళు చెప్తారు మార్నింగ్ జాయిన్ అవ్వమంటారు, ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటారు. కానీ 2-3 days అయినా కూడా లేచే పరిస్థితి ఉండదు అంటారు కదా. ఇలాంటి రకమైన సిచ్యువేషన్ ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఉంటుంది? యూజువల్గా అండి ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వల్ల అయితే మనకు మార్నింగ్ అడ్మిషన్ అయిపోయి అది 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాము, అలాగే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము, అలానే ఒక చిన్నపాటి బంక్ ఎక్కిస్తాం, గ్లూ వీనాసీల్ అంటూ ఉంటాం. ఈ 3 కూడా లేటెస్ట్ ప్రొసీజర్స్ మనకు చేయడానికి ఒక 1/2 hour to 45 minutes టైం పడుతుంది. 2-3 గంటల్లో ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడ కూడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తి ఇవ్వడం అనేది ఉండదు. సో పేషెంట్ నెక్స్ట్ డే నుంచి ఆయన పనులు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. సో దట్ వే పేషెంట్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ అనమాట. కాకపోతే ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే దీనికి ఓపెన్ సర్జరీ చేసి ఆ సిరల్ అనేటివి కట్ చేసి తీసేవాళ్ళం. అలా చేయడం వల్ల విపరీతమైన నొప్పి ఉండడం, రీకవర్ అవ్వడానికి 3 to 4 weeks టైం అనేది కూడా పట్టేది. అట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఎక్కువగా ఉండేవి. ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వల్ల పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. అయితే చాలా మంది డాక్టర్స్ మెడికేషన్ అనేది సూచించరు, డైరెక్ట్ మీరు చెప్పినట్టు సర్జరీకి వెళ్ళిపోమని చెప్తారు. ఎందుకంటే చాలా చిన్న సర్జరీ, నీడిల్ అంతా హోల్ పెట్టి దాంట్లోంచి ఆ చెడు రక్తం బయటికి లాగేస్తాం, మళ్ళీ ప్రాబ్లం రాదు, ఈ దిశగా వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ స్టేజ్లో సర్జరీ అవసరం? ఇప్పుడు టు బీ వెరీ ప్రిసైజ్, స్టేజ్తో పాటు పేషెంట్ సిమ్టమ్స్ ఆ ప్రాబ్లం వల్ల పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు. సో నొప్పి అనేది చాలా సబ్జెక్టివ్ అండి.
ఇప్పుడు ఒకటే స్టిమ్యులస్ అంటే ఒకరిని ఇచ్చినట్టయితే ఒకరు నొప్పికి ఓర్చుకోలేరు, కొంతమంది నొప్పి తట్టుకోగలుగుతారు. సో ఆ నొప్పి అనేది పేషెంటే చెప్పగలుగుతాడు అనమాట. సో కొన్నిసార్లు పేషెంట్ ఎంత బాధపడుతున్నాడు, దానివల్ల తన రొటీన్ అనేది ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఎస్పెషలీ మన ఇండియన్ ఉమెన్లో ఎక్కువసేపు నిల్చొని చేస్తూ ఉంటారు పనులు. సో వీళ్ళకి నిద్రలో బాగా పిక్కలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. సో చూస్తే వారికోజ్ వెయిన్స్ ఉండడం. సో వీళ్ళకి ఏంటంటేనండి మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, నైట్ స్లీప్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. దానివల్ల డే టైం అంతా కూడా చిరాగ్గా అనిపించడము. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి. ఈ పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు, సో దాని బేసిస్ మీద, అలానే స్టేజ్ బట్టి. ఇప్పుడు పుండున్న పేషెంట్కి ఉట్టిగా డ్రెస్సింగ్స్ చేసినంత మాత్రాన ఈ పుండు తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు ప్రాబబ్లీ 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాకింగ్స్ అనేవి ట్రై చేసి, కానీ ప్రాక్టికల్గా అంతంతసేపు వాడలేక కొంతమంది ఆ స్టాకింగ్స్ అనేవి వాడడం వల్ల లేని పుండ్లు అవ్వడం, దీనివల్ల అంతా కూడా రేపన్న రోజు తీవ్రత పెరిగి కాంప్లికేటెడ్ స్టేజ్లో రావడం అనేది అవుతూ ఉంటుందండి. అండ్ ఫైనల్గా స్టాకిన్స్ అన్నారు కదా, ఇందులో ఏమైనా టైప్స్ ఉంటాయా లేదంటే అందరికి ఒకటే టైప్? అంటే మనకు అప్ టు నీ, అప్ టు థై అని ఉంటాయండి. అలానే గ్రేడెడ్ స్టాకింగ్స్ అంటుంటాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అలాగే మెటీరియల్ పట్టి ఎలాస్టిక్, నైలాన్ మెటీరియల్ స్టాకింగ్స్ అంటూ ఉంటామండి. ఓకే, వన్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇది తిరగబెట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటేనండి, నథింగ్ ఈజ్ 100%, ఎస్పెషలీ ఇన్ హెల్త్. అంటే చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రావడానికి కొంతవరకు అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా పేషెంట్ ఉన్న స్టేజ్ బట్టి, ఎంత నెగ్లెక్ట్ చేశారు, తీవ్రత ఎంత ఉంది, ఈ పర్ఫరేటర్స్ ఉన్నాయా లేవా, అండ్ పేషెంట్ ఫిజికల్ స్టేటస్, ఎక్కువగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ముందుగానే చెప్తాం బరువు అనేది ఖచ్చితంగా తగ్గాలి అని చెప్పి. ఇంకా చేసిన తర్వాత మనకు ఈ స్టాకింగ్స్ అనేవి కూడా కొన్ని డేస్ వాడితే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అవినాష్ గారు. ఇది వాల్టి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.